ఒక జాతకాన్ని బేస్ చేసుకునే ఎదుగుదల ఉండదు మనకి. ఒక వాస్తుని చెక్ చేసుకునే ఎదుగుదల ఉండదు. ఒక పేరుని బట్టి కూడా శక్తి ఉంటుంది దాంట్లో. ఒక నేమ్లో కూడా శక్తి ఉంటుంది. ఎప్పుడు అంటే ఇప్పుడు మీ పేరు శ్రీనివాస్, శ్రీనివాసు అని మీరు అనండి 10 సార్లు అనండి. మీ ఆరా పెరిగితే ఆ పేరు మీకు అనుకూలమైంది. మీ ఆరా పెరగకపోతే అది మీకు ప్రతికూలమైన పేరు. ఆ పేరు మీరు ప్రతికూలమైనటువంటి పేరు ప్రతి ఒక్కరు పిలవడం వల్ల మీ శక్తి పెరుగుతుంది. ఓకే. ప్రతికూలమైన పేరు పిలవడం వల్ల మీ గ్రోత్ తగ్గుతుంది. మీకు ఆ ప్రతికూలమైన పేరు అయ్యి ఉంటే. ఓకే. ప్రతికూలమైన పేరు కాదు, మీకు పాజిటివ్ పేరు అయింది అనుకోండి, అనుకూలమైన పేరు అయింది అనుకోండి నేమ్, అప్పుడు మీ శక్తి ఆరా పెరుగుతుంది. దేవుడా. అట్లా అందరూ పిలవడం వల్ల మీ శక్తి జపం ఎందుకు చేస్తారండి? ఒక గ్రహ దోషం ఉంది, ఒక శని గ్రహ దోషం ఉంది అంటే 19,000 సార్లు జపం చేయాలని చెప్తారు పురోహితుడు. 19,000 సార్లు జపం చేస్తే ఆ దోష పరిహారం జరుగుతుంది. ఓకే. అట్లాగే ఒక వ్యక్తి యొక్క పేరు పిలుస్తున్నప్పుడు ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది పిలుస్తారు మీ పేరును. మీ తల్లిదండ్రులే కొన్ని వేల లక్షల సార్లు పిలుస్తారు కదా. మీ తల్లిదండ్రులు నీకు పుట్టినప్పటి నుంచి కొన్ని వేల లక్షల సార్లు పిలుస్తారు. ఆ పేరు యొక్క పవర్ మీకు, ఆ నేమ్ పాజిటివ్ అయినప్పుడు మీ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఒకవేళ మీకు అనుకూలమైన పేరు కాకపోతే ఉన్న పవర్ తగ్గిపోతుంది, మీకు గ్రోత్ అనేది ఉండదు లైఫ్లో. అట్లాగే చాలా మంది గ్రోత్ కాకపోవడానికి వాళ్ళ నేములో కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి నేమ్ లేకపోతే వాళ్ళకు గ్రోత్ అనేది ఉండదు జీవితం. గురుగారు, ఇంకొక సమస్య, ఇప్పుడు చాలా మంది పేర్లు పెడతారు బ్రహ్మాండంగా, అయ్యగారి దగ్గర తీసుకెళ్ళి మీలాంటి వాళ్ళు చెక్ చేసి పెడతారు. పెట్టాక వాడిని చంటి, బుజ్జి, కన్న 100% అలా పిలవడం చాలా తప్పు. అవునా? అయ్యో.